ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నాలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు. కానీ ఇంకా నా గురించి వెయిట్ చేస్తున్నాడని అనుకోలేదు. వాణ్ణి వదలకూడదవని ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి ఏంటో చూస్తాను. వద్దు బావా. చేసిన తప్పుకి పశ్చాత్తాపం చెందాడు. అందుకని వాణ్ణి క్షమించేసావా ఏంటి? క్షమించడం నాకున్న ఏకైక మంచి అలవాటు. కొన్నిసార్లు అదే నా చెడు అలవాటుగా కూడా మారుతూ ఉంటుంది. ఫ్రెండ్ని శ్రేయోభిలాషిని అంటూ నీకు దగ్గరయ్యి మేలు చేస్తున్నట్టుగా నటిస్తూ ఎంత నడిపించాడు వెధవా. అతను నా మనసుని మాత్రమే కోరుకున్నందుకు మంచివాడని అనుకోవాలో, నా భర్త నుంచి నేను దూరం కావడానికి కారకుడైనందుకు చెడ్డవాడని అనుకోవాలో అర్థం కావడం లేదు. అవని, కంటికి కనిపించకుండా నమ్మక ద్రోహం చేసే మిత్రుడి కంటే కంటి ముందు కనిపించే శత్రువే నయం. ఇంకా వాణ్ణి నువ్వు దూరం పెట్టడమే మంచిది. నీ దయార్థ హృదయంతో వాణ్ణి నువ్వు క్షమించావు గాని ఈసారి మన ఇంటికి రాని వాడి తోలొలుస్తాను. అత్తయ్య వాళ్ళింటికి వెళ్ళొస్తాను. ఎందుకు? సత్య కేసు రీఓపెన్ చేసి అత్తయ్య వాళ్ళకి న్యాయం జరిపిస్తానని నాకు మాటిచ్చాడు. ఈ విషయం అత్తయ్య వాళ్ళకి చెప్పొస్తాను. లేదంటే అత్తయ్య వాళ్ళు నన్ను ఇంకా ఇంకా అపార్థం చేసుకుంటూనే ఉంటారు. దూరం దూరంగా ఉంటున్న కొద్దీ ఆ దూరం ఇంకా ఎక్కువైపోతూ ఉంటుంది. అవసరం లేదవని. ఇప్పుడు నువ్వు ఏం చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ఆ కుటుంబం నాకు జీవితంలో అవసరం లేదు అని అనుకుంటే వెళ్లాల్సిన అవసరం లేదు బావా. అవసరం అని అనుకున్నప్పుడు ఎన్నిసార్లు వాళ్ళు నన్ను చీత్కరించుకున్నా వెళ్ళక తప్పదు. అక్కడున్నదే అపరిచితులు కాదు బావా. నా భర్త, నా అత్త, నా మేనమామ, నా తోడుకోడళ్ళు, నా వాళ్ళు. వాళ్ళందరినీ వదులుకుంటానా చెప్పు? జరుగుతున్న సంఘటనలు నన్ను మానసిక సంఘర్షణకి బాగా గురి చేస్తున్నా నేను వాటిని అధిగమించి నా కుటుంబంలో కలవాలనే నా ప్రయత్నం అంతా. అత్తయ్య వాళ్ళకి జరిగిందంతా చెప్పొస్తాను. పళ్ళున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్టు అవని పరిస్థితి కూడా అలాగే ఉంది. యుద్ధం కూడా సాయంత్రం 6 గంటలకు ఆపి విశ్రాంతి తీసుకుని మరలా తర్వాత రోజు ఉదయం మొదలు పెడతారు. అవని జీవితానికి మాత్రం విశ్రాంతి లేకుండా పోయింది. అనుక్షణం ఒక యుద్ధమే అయిపోయింది. అందరూ ఒకసారి బయటికి రండి. రేపు మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలని కోర్టు నుంచి ఆదేశాలొచ్చాయి. మనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను ఎన్నడూ కల్లో కూడా అనుకోలేదు. దీనంతటికీ కారణమైన అవనిని, ఆ సత్యాన్ని వదలకూడదు. పల్లెటూరు పోదామంటే అక్కడ ఉండటానికి ఇల్లు లేదు. ఉన్న ఈ పరిస్థితుల్లో వెళ్ళి అందరికీ మన మొహం చూపించుకోలేం. అలా అని సిటీలోనూ ఎక్కడా ఉండలేం. ఏం చేయాలో అర్థం కావడం లేదు. బయట ఎక్కడో చోట గుడిసె వేసుకుందాం. లేదంటే అందరం కట్టకట్టుకుని ఏ సత్రానికో వెళ్ళుందాం. తప్పేముంది? సత్రంలోనా? అమ్మో, నా వల్ల కాదు. ఆహా, పలక్నమో ప్యాలెస్కి వెళ్దాం. వస్తావా? మరి ఇంత బెటకారం అవసరం లేదు. దీని మాటలు అలాగే ఉన్నాయి. మరి బెంగపడకండి. చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందేమో చూద్దాం. ఇంకేం అద్భుతాలు జరుగుతాయి నీ బొందా? దీని పాదం కూడా మన ఇంటికి పెద్ద ఎఫెక్ట్ అయినట్టుంది. నేను కాలు పెట్టిన చోట కష్టాలు తీరుతాయి గాని కష్టాలు రావు.
నీ మొహానికంత సీన్ లేదు. నువ్వు ఆ అక్షయ్య అవని అందరూ ఒకటే దరిద్ర జాతకాలు. ఇప్పుడు మనకి కావలసింది గొడవలు కావు, నిలువ నీడా. అమ్మా, మా ఫ్రెండ్ ఒకడితో అన్ని విషయాలు మాట్లాడాను. మీరేం కంగారు పడకండి. వాడిల్లు ఒకటి ఖాళీగా ఉంది, అందులో ఉండొచ్చని చెప్పాడు. ప్రస్తుతం అందరం అందులో అడ్జస్ట్ అవుదాం. మన ఇల్లులా పెద్దిల్లా బాబాయ్? 10 బెడ్రూమ్లు, పెద్ద లాను, పెద్ద హాలు అన్నీ ఉంటాయా? దీన్నే అంటారు చింత చచ్చినా పులుపు చావలేదు అని. కాస్త చిన్నిల్లు అన్నాడు. ప్రస్తుతం మనకి వేరే దారి లేదు. శ్రీకర్, ఇంటి నుంచి బయటికి పోయేలా చేసావు. ఇప్పుడెందుకు వచ్చావురా? ఎరా, మేమంతా ఏడుస్తున్నాం లేదు చూడమని నీ ప్రియురాలు అవని పంపించిందా? మర్యాదగా మాట్లాడండి కృష్ణ గారు. అవని నీదైనా మాట అంటున్న ప్రతిసారి నీకెందుకే అంత కోపం వస్తుంది? అవని కడుపున పుట్టిన అక్షయకి కూడా ఇంత కోపం వచ్చేది కాదు. అవనిని తల్లిలా చూసుకుంటుంది. తల్లిని అనరాని మాటలంటే ఎవరికైనా కోపం వస్తుంది కదా. సత్య అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడా? అత్తయ్య వాళ్ళకి భరోసా ఇచ్చుంటాడా? సత్య మాట వాళ్ళు వింటారా? నీకు అవనికి మధ్య ఉన్న అక్రమ సంబంధం కారణంగానే నా కొడుకు జీవితం నాశనమైపోయింది. ఈ కుటుంబం సుడిగుండాల్లో చిక్కుకుంది. పోరా బయటికి. అవనికి అన్యాయం జరగకూడదన్న ఆలోచనల వల్లే పరిస్థితులు ఇంత దూరం వచ్చాయి వేదవతి గారు. మా మేనకోడలికి మేం అన్యాయం చేయలేదు. మా మేనకోడలే మాకు అన్యాయం చేసింది. నీతో కేసు పెట్టించి ఇలా చేసింది. మీరు ఆవేశంలో ఉన్నారు, అందుకే అవనిని అపార్థం చేసుకుంటున్నారు. కేసుకి అవనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ కేసు పెట్టింది నేను, వాదించింది నేను, మిమ్మల్ని ఓడించింది నేను, మీ మీద గెలిచింది నేను.